క్రియేటివ్. సో, ఈ కార్డ్ అనేది మా పాపకి ఇచ్చారు. అది డ్రెస్‌కి పెట్టించారు. స్కూల్ డ్రెస్‌కి 1 మంత్‌లో వాళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు. అవి ఫినిష్ చేస్తే అలా ఇస్తారనమాట స్టూడెంట్స్‌కి ఎంకరేజ్‌మెంట్ కోసం. సో, ఇవైతే ఇలా వచ్చాయన్నమాట. మా పాపకి ఇచ్చినది కూడా పిన్ను రాలేదు గానీ ఒక క్లిప్ లాగా ఇచ్చారు. వాటికి మ్యాగ్నెట్ ఏం రాలేదనమాట. నేను ఫ్రిడ్జ్‌కి సెట్ చేద్దాము అనుకున్నాననమాట. సో, దానికి ఫ్రిడ్జ్‌కి సెట్ చేయాలంటే మ్యాగ్నెట్ లేదనమాట. సో, దాన్ని ఎలా సెట్ చేయాలని అనుకున్నాను. సో, ఈ పిల్లలకనమాట. పిల్లలు మ్యాగ్నెట్ బోర్డ్ ఉంటది. వాటికి అతికిస్తారు. లెటర్స్ నేర్పించేదానికి పిల్లలకి ఒక్కొక్క లెటర్స్‌ని యాడ్ చేసి వర్డ్‌లాగా తయారు చేస్తారు. ఎందుకంటే ఒక సింబల్ ఇస్తారు. క్యాట్ ఇస్తారు. క్యాట్‌కి వర్డ్స్ కూడా ఇస్తారు. క్యాట్ అనే వర్డ్స్‌ని సెట్ చేయాలనమాట. అలాంటివన్నమాట ఇవి. సో, వాటిని నేను మ్యాగ్నెట్ ఉంటది కదా అనేసి ఫ్రిడ్జ్‌కి సెట్ అవుతదనేసి డబల్ స్టిక్కర్ ఏసేసి ఇలా మ్యాగ్నెట్‌కి సెట్ చేసి ఇలా ఫ్రిడ్జ్‌కి సెట్ చేశాననమాట. సో, అదైతే నాకు బాగా నచ్చిందనమాట. సో, మీకు కూడా ఇలాంటివి ఇంట్లో ఉంటే ఇలా ఫ్రిడ్జ్‌కి సెట్ చేసుకోవాలనుకుంటే వేస్ట్‌గా ఉన్నాయి. ఏదో డ్రాలో వేసి పెట్టాము కనిపించట్లేదు. పిల్లలు చూసేదానికి బావుంటాయి అనుకుంటే ఇలా వాటిని తీసుకొని వాటికి సింబల్స్‌కి అలా డబల్ స్టిక్కర్‌తో సెట్ చేసుకోవచ్చనమాట. చూడండి ఈ మాసా బియర్‌కైతే ఆల్రెడీ వచ్చాయన్నమాట ఇలాగా మ్యాగ్నెట్ రౌండ్‌వి. నేను అక్కడ సెట్ చేసిన వాటికన్నిటికి నేను సెట్ చేశాననమాట అలాగా. మా పిల్లలు ఆడుకునేటివి. సో, మా పిల్లలు ఆడుకుంటుంటే నేను చూసి ఓకే. ఇవైతే సెట్ అవుతాయి ఫ్రిడ్జ్‌కి మ్యాగ్నెట్‌వే కదా అనేసి సెట్ చేశాను. సో, ఎక్కువ వెయిట్ ఉండేటివైతే సెట్ కావన్నమాట. జారి కింద పడిపోతాయి. అవి వెయిట్‌లెస్ అనమాట. సో, ఆ మ్యాగ్నెట్ ఉన్నవి కూడా సింబల్స్ వెయిట్‌లెస్. నేను పెట్టినేటివి కూడా అవి అన్నీ వెయిట్‌లెస్ అనమాట. స్మైలీ గానీ, ఇండియా